నమస్తే హరీష్ గారు. నమస్తే అండి. సార్ ఇప్పుడు రిలేషన్‌లో చాలామందికి మా ఆయన నన్ను ఎక్కువ లవ్ చేయాలి, లవ్ చూపించాలి అని కొంతమంది ఉంటారు. కొంతమందేమో ఎంత లవ్ చూపించినా గానీ యాక్షన్స్‌కొచ్చేసరికి నన్ను అర్థం చేసుకోవట్లేదు. సో నిజం చెప్పండి సార్, అంటే ఇప్పుడు ఒక రిలేషన్‌లో ప్రేమ ఎక్కువ లేదా అర్థం చేసుకోవడం ఎక్కువ? యాహ్! ఒక రిలేషన్‌షిప్‌లో హ్మ్. వాళ్ళ అవసరాన్ని బట్టి ఆ టైంలో ఏం కావాలో అదెక్కువ. హుహు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు దాహం వేస్తుంది. నేను నిన్ను ప్రేమిస్తాను అంటే కాదు. వాటర్ కావాలి కదా! యెస్ సార్. నీకు ఆ టైంలో అక్కడ ఏం ఇంపార్టెంటో తెలుసుకొని చేయగలగడం హ్మ్. ప్రేమ, గౌరవం, రెస్పెక్ట్. ఏ టైంలో ఎక్కడ ఎంత రావాలి అనేది తెలుసుకోవడమే లైఫ్. ఒక కొన్నేళ్ళు జర్నీ అయ్యాక కొంచెం ఓల్డ్ కపుల్స్ చూడండి, వాళ్ళకి తెలిసిపోతుంది. ఈయన ఈ టైం కాఫీ తాగుతాడు, ఈయన ఈ టైంలో కోపం ఉంటాడు, యెస్. యెస్. లేకపోతే ఈయన ఇట్లా ఉంటాడు. తెలిసిపోతుంది. దట్ రిథమ్ యూ విల్ నో. హ్మ్. ఓకే, ఇది చేయకూడదు, ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు అని. సో మై పాయింట్ ఇస్, ప్రేమ అనేది గనక ఎనార్మస్గా ఉంటే ఇవన్నీ తగ్గిపోతాయి. నీడ్ తగ్గిపోతుంది ఇవన్నీ. ప్రేమ అర్థం చేసుకోకుండా ఉన్న రోజులు. ఒక ఆమె ప్రేమిస్తూ ఉంది, అతనికి ఏమాత్రం పట్టదు. నాకు ప్రేమ కాదు భయ్, నాకు కావాల్సింది నువ్వు టైంకి నాకు బాక్స్ ఇవ్వాలి, నువ్వు నా టైంకి చేయాలి, అవి ఉండాలి, ఇవి ఉండాలి, నువ్వు బయటకు వెళ్తే తొందరగా ఇంటికి రావాలి, ఇవేవో చెప్తారు రూల్స్. ఆమె ఎంత నేను ఇంత ప్రేమిస్తున్నావు కదా, నేను నీకు అర్థం కాదా? ఎప్పటికి అర్థం కాదు. అందరికి అదే క్వశ్చన్ సార్, అర్థం చేసుకోవట్లే. యా. సో పాయింట్ ఈస్, నువ్వు ఒకలాగా అనుకుని అది వాళ్ళ మైండ్లో అర్థం కావాలి అని అనుకున్నన్ని రోజులు ఇబ్బంది పడతావు. వాళ్ళ మైండ్లో ఏం అర్థం కావాలనుకుంటున్నారో అలా చేయగలిగితేనే బాగుంటుంది. మళ్ళీ చెప్తా, వాళ్ళకి ఏం కావాలో అది చెయ్యడం, దానివల్ల మనకు రిజల్ట్ ఈజీగా వస్తుంది. రాదర్ దాన్ నేను చేసినట్టుగా ఆయన అర్థం చేసుకోవచ్చు కదా అని అనుకునే దానికంటే. ఓకే. సో నాకు నేను మంచి కూర వండి పెడతానండి, ఆయన తినడు. అరే ఇంత కష్టపడి చేసిందని అర్థం చేసుకోవచ్చు కదా అన్నాను. ఆ పాయింట్ ఏంటంటే, ఆయనకి ఏం కావాలో అన్నది వండి పెట్టడం వేరే, నాకు నచ్చింది ఇంత కష్టపడ్డాను కాబట్టి అర్థం చేసుకోవడం అనేది వేరే. ఎగ్జాంపుల్ కూర అదేం చెప్తున్నాను, కానీ జనరల్ విషయాలు కూడా ఇంత చేస్తున్నా, నేను పిల్లల్ని చూసుకుంటా, ఇల్లంతా సెట్ చేస్తాను, అంతా సెట్ చేస్తానా, వాళ్ళ అమ్మ విషయానికి వస్తే ఒక్కసారి కూడా నాకు సపోర్ట్ చేయడండి. ఓకే, నా సైడ్ నుంచి అర్థం చేసుకోవచ్చు కదా, నేను నమ్మ వచ్చిన భార్యని నన్ను అర్థం చేసుకోవచ్చు కదా. అతనికి వాళ్ళ అమ్మ దగ్గర ఎందుకు ఆ పరీక్ష? ఆ టెస్ట్ అప్పుడే పెట్టింది, అర్థం చేసుకోవాలి ఎందుకు కదా. ఆ ఒక్క విషయంలో నువ్వు అర్థం చేసుకోవచ్చు కదా, మిగతావన్నీ నేను అర్థం చేసుకుంటున్నానండి అంటే. వాడిని అడిగితే ఏం అర్థం చేసుకోకపోయినా పర్లే, ఆ ఒక్క విషయం వదిలేచ్చు కదా అంట. సో ఈ అర్థం చేసుకోవడం అన్నది రెండు సైడ్ల నుంచి వస్తూ ఉంటుంది. వేరాస్ ప్రేమ నువ్వు ఒక్కడు ఇస్తే చాలు, వాళ్ళు తీసుకుంటారా తీసుకోరా నాకు సంబంధమే లేదు. నేను నిరంతరం ప్రేమిస్తా, హ్యాపీగా మనస్ఫూర్తిగా ఇష్టపడతాను. ఇష్టపడంలో మ్యాజిక్ ఏం తెలుసా, వాళ్ళు ఏం చేసినా నచ్చుతుంది మనకి. దట్స్ ద ఫన్ పార్ట్. ఎప్పుడైనా స్టార్టింగ్ ప్రేమల్లో పడ్డ వాళ్ళు, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కొత్తగా ఉన్నారు, వాళ్ళు ఏం చేసినా ఎంగిల్ గ్లాసులు పడేసినా కూడా ఏరుకుని తెచ్చుకుంటారు. సినిమాలో చూపిస్తారు. నిజం కూడా ఏంటంటే, ప్రేమగా ఉంటే ఇవన్నీ తగ్గిపోతాయి. నాకు గౌరవం ఇవ్వట్లేదనో, లేకపోతే నన్ను పట్టించుకోవట్లేదు, తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఆ ప్రేమ స్టేజ్ కొంచెం తగ్గి, నేను ఎంత ప్రేమిస్తున్నానని గుర్తించడం ఏంటి అని వచ్చిందో, అది ప్రేమ కాలే ఇంకా. ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎ బిజినెస్. నేను ఇంత చేశా, నువ్వు నాకేం చేసావు, నువ్వు నాకేం చేసావు, రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే అది ప్రేమ కాదు. కాకపోయినా పర్లేదు, అన్ని రిలేషన్షిప్లో అద్భుతమైన ప్రేమలు రావాలని ఏం లేదు. బట్ గౌరవము, ఓకే, అండ్ ఇద్దరి మధ్యలో ఒక కామన్ అండర్స్టాండింగ్, అర్థం చేసుకోవడం, ఓకే, అండ్ ఇద్దరు ఎక్స్పెక్టేషన్స్ని సరిగ్గా చెప్పుకోగలగడం. అర్థం చేసుకుని వాళ్ళు ఆ ఎక్స్పెక్టేషన్ తీరుస్తారా లేదా కూడా కాదు, అట్లీస్ట్ నాకు ఇది ఎక్స్పెక్టేషన్ ఉంది అనగా అట్లా అయిపోతాం, డిఫెన్స్లోకి వెళ్ళకూడదు. చాలామంది మాట్లాడుకునేటప్పుడు ఇద్దరు డిఫెన్సే, రెప్పలు అయిపోతారు, వెంటనే డిఫెన్స్ అయిపోతారు. సో అప్పుడు ఇంకా కొంచెం ప్రేమించవచ్చు కదా, నేను ఇంత చేస్తున్నా నీ కోసం అనేది వస్తుంది. యాక్చువల్గా ఇద్దరి మధ్యలో జరగాల్సింది ఏంటంటే, నాకేదైనా ఇబ్బంది అని అనిపిస్తే నేను చెప్తా, నువ్వు అది విని వద్దొద్దు అని చెప్పచ్చు. ఆ ఫ్రీడమ్ కూడా నీకుంది. యు అండర్స్టాండ్ ద పాయింట్. వాళ్ళకి కూడా ఎందుకు వద్దు అంటున్నానని చెప్పే ఫ్రీడమ్ ఉంది. ఓకే, అప్పుడు ఇద్దరూ వాళ్ళ పాయింట్ చెప్పారు. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అమ్మాయి ఒక షార్ట్ డ్రెస్ వేసుకుని వెళ్తుంది, హస్బెండ్కి ఇష్టం ఉండదు.
మళ్ళీ బయటకి పార్టీలకి అట్లా షార్ట్ డ్రెస్ వేసుకెళ్తే నాకు నచ్చదు. అతనికి చెప్పే రైట్ ఉంది ఉంది. దట్ నాకు నువ్వు అలాంటి బట్టలు వేసుకెళ్తే నాకు ఎందుకో నచ్చట్లేదురా అని చెప్పే రైట్ ఉంది. ఆ అమ్మాయికి కూడా నన్ను అట్లా అంటావా, నేనేమైనా తప్పు పని చేస్తున్నానా అని దానిలోకి వెళ్ళకుండా నేను నా క్లోజ్ ఫ్రెండ్స్ దానికి వెళ్తున్నాను, ఇట్స్ వెరీ సేఫ్, ఏం వరీ కాకు, నేను చూసుకుంటా కదా, ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్ అనే చెప్పే హక్కు కూడా అమ్ముకుంటుంది. ఉంటుంది. ఓకే. ఆ పాయింట్ చెప్పినప్పుడు హస్బెండ్ చూడు నన్ను ఏం అర్థం చేసుకుంది, ఎంత చెప్పినా వినదు కాదు, మేబీ నా పాయింట్ నేను చెప్పేశాను, ఇఫ్ షీఈస్ కంఫర్టబుల్ ఇట్స్ హర్ ఓన్ లైఫ్ అనే ఫ్రీడమ్ కూడా ఉండాలి. ఉండాలి. ఓకే. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అట్లా ఫోన్లో నైట్ టైము చాట్ చేస్తుంటే నాకు నచ్చట్లేదు, ఎవరితో మాట్లాడుతున్నావు నాకు తెలియాల్సిన అవసరం లేదు, నచ్చట్లేదు అని చెప్పగలిగే, నన్ను అనుమానిస్తావా నువ్వు, నేను ఎవరితో మాట్లాడతాను అని అనకుండా, అట్లా అనిపిస్తుందా నీకు, దట్స్ ఓకే, నేను ఇది నుంచి మానేస్తానన్నా ఉండాలి, లేకపోతే నా ఫోన్ చూడు ఎవ్వరు ఉంటారు ఊరికే చాట్ చేస్తున్నా అంత ఏం లేదు అని చెప్పే అంత ఫ్రీడమ్ ఉండాలి. ఒకవేళ ఆయన చెప్తే నువ్వు విని అర్థం చేసుకునే ఓపిక కూడా ఉండాలి. దట్ ఈజ్ అర్థం చేసుకోవడం. ఓకే. అంత బ్యూటిఫుల్ అండర్స్టాండింగ్ రిలేషన్షిప్లో ఉంటే, అంటే నేను అన్నట్టు ఇద్దరికీ వాళ్ళ పాయింట్ చెప్పే హక్కు ఉంది ఉన్న రిలేషన్షిప్ బాగుంటుంది. ఆ రిలేషన్షిప్ గౌరవంతోనూ అపారమైన ప్రేమతోనూ వస్తుంది. అంతే లెక్క. ఇది ఇప్పుడు వెస్టర్న్ సిస్టమ్స్ మన ఇండియా మీద దాడి చేసి, భారతీయుల మీద చేసిన దాడి వెస్టర్న్ నుంచి వచ్చింది అంటే, నీకేమవసరం పట్టించుకోవడం, నీకేమవసరం అనేది హాఫ్ నాలెడ్జ్ వెస్టర్న్తో వస్తుంది. అలా వచ్చిన సిస్టము నీకేం తక్కువ, నువ్వెందుకు చేయాలి, నీకేం అవసరం అనే దాంట్లోకి వెళ్తుంది. అదే మన దగ్గర ఒకసారి బంధం అయిపోయిందంటే యు ఆర్ మ్యారీడ్ టు ఫర్ ఇటర్నిటీ, 7 జన్మలకి బంధం సెట్ చేసుకో, తిప్పుకో, మాట్లాడుకో, చెప్పుకో అని ఇద్దరు బోత్ సైడ్స్ ఉండాలి. అఫ్కోర్స్ ఒక సైడ్తో ఉంటే పని చేయదు, బోత్ సైడ్స్ ఉండాలి. ఎప్పుడైతే విడిపోవడం అనే ఆప్షనే లేదో కరెక్ట్ చేయడానికి ఆలోచిస్తారు. ఓకే, విడిపోయే ఆప్షన్ ఓపెన్ ఉందనుకో, ఇంకో ఛాన్స్ దొరికినప్పుడు నేను ఎందుకు ఇందులో ఉండాలి అనే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. నాట్ దట్ అందరూ చేస్తారని, ఎక్కువ ఉంటుంది. సో అందుకని మనం అర్థం చేసుకోవాల్సిన సిస్టమ్, ఎప్పుడైనా మ్యారేజ్ అయిందంటే ఇద్దరికీ మాట్లాడి చెప్పే హక్కు ఉంటుంది. ఇద్దరు అవతల వాళ్ళ ఆర్గ్యుమెంట్ని వేడిగా అరుచుకుని కాకుండా, ఓకే నీ ప్రాబ్లం ఇది, నేను ఇది, నీ ప్రాబ్లం చెప్పాను విన్నా, ఐ అండర్స్టాండ్, నీకు అది ఇష్యూ, బట్ నేను ఇలా ఉండాలని అనుకుంటున్నా, దట్ ఈస్ మై ఇష్యూ, నేను మారలేను. బట్ ఈ రెండిట్లోనూ నిన్ను చీట్ చేయడం కానీ, నిన్ను మోసం చేయడం కానీ, కించపరచడం కానీ నా ఉద్దేశం కాదు. ఎంత క్లియర్ ఉంటుందో అసలు రిలేషన్షిప్. ఒక ఆమె వాళ్ళ సైడ్ రిలేటివ్స్ మ్యారేజ్కి మంచిగా రెడీ అయ్యి వెళ్తుంది, హస్బెండ్ సైడ్ వాళ్ళకి సరిగ్గా వెళ్ళదు. ఓకే, రెడీ అయ్యి వెళ్ళదు. ఓకే, ఎగ్జాంపుల్ అంటే మా దగ్గరకు వచ్చే సీన్లు చెప్తున్నా. వాళ్ళు చాలా బాగా రెడీ వెళ్తారు సార్, గంటలు కూర్చుంటుంది, మాట్లాడుతుంది. మా దగ్గరికి వెళ్తే 7:30 ఒక తిను తొందరగా తినిపించేసి 9 కల్లా ఇంటికి వచ్చేయాలి అంటారు సార్ అని గొడవ. ఓకే, నాకు ఇష్టం లేదండి వాళ్ళ సైడ్ వెళ్ళడం, నన్ను చాలా ఇన్సల్ట్ చేశారు ఆమె వర్షం. ఎప్పుడు అయిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు బాధపడతావు అని తన వర్షం. ఎంతసేపు బాధపడాలి, ఎన్ని రోజులు బాధపడాలి అనేది వీళ్ళ ఒపీనియన్. అది ఆమె చెప్పినప్పుడు నీకు బాధ, ఓకే నువ్వు వెళ్ళు, నేను డ్రాప్ చేసి నేను వెనక్కి వెళ్తా, కొంచెం వాళ్ళతో మాట్లాడేసి వచ్చేస్తా అంటే, యా నీ ఫ్యామిలీ నువ్వు వెళ్ళిరా హాయిగా అని చెప్పేది కూడా ఉండాలి. దట్ స్పేస్. ఆ బ్యూటీ రిలేషన్షిప్లో ఉన్న రోజులు బాగుంటుంది. అనుకోవడం కంటే నువ్వు నా కోసం అప్పుడే వస్తుంది. నీ భార్యని అవమానించిన ఇంటికి నువ్వు అన్నిసార్లు వెళ్తావా అని కూడా వస్తుంది. నేనంట ఎందుకు అంత ఇగోకి తీసుకోవడం, నేను అవమానించారు కదా అని చెప్పి వాళ్ళందరితో ఎందుకు పర్మనెంట్లీ ఆయన కట్ చేసుకోవాలి, ఆ ఒక్క చోటే ఎందుకు అంత పరీక్ష, అక్కడే ఎందుకు ఆయన తేల్చుకుని రావాలి నీ మీద ప్రేమ ఉందా లేదా అని కదా. మిగతా టైంలో అంత బాగున్నప్పుడు పోనీ, ఆయనకేం బ్లాక్స్ ఉన్నాయో పోనీ. అలాగా దట్ వే యూ హ్యావ్ టు అడ్జస్ట్ యువర్ ఫ్యామిలీ. అలా చెప్పుకునే స్పేస్ ఇచ్చినప్పుడు లైఫ్ విల్ బి బ్యూటిఫుల్. ట్రూ సార్. సో రెస్పెక్ట్ కావాలా, ప్రేమ కావాలా అంటే అన్నిటికంటే ముందు నేను చెబితే వినేవాడు కావాలి, వినే ఆమె కావాలి. అట్లీస్ట్ ఎక్నాలెడ్జ్ ఇట్, అట్లీస్ట్ విని ఎస్ నీ సైడ్ పాయింట్ ఉంది, ఐ అగ్రీ, బట్ కొన్ని సందర్భాల వల్ల నేను ఇట్లా చేస్తున్నా
అంటే వినే ఇద్దరికి ఆ విజ్ఞత ఉంటే లైఫ్ అండ్ మ్యారేజ్ విల్ బి బ్యూటిఫుల్. ఈ విషయం అర్థం చేసుకోరు. అండ్ ఈ విషయం తెలియక, ఈ విషయాన్ని వాళ్ళు గ్రాస్ప్ చేయలేక గొడవలు పడి కుటుంబాలను ఇన్వాల్వ్ చేసి, మూడో వాళ్ళని ఇన్వాల్వ్ చేసి, ఇంటికి పెద్దోళ్ళు వచ్చారని, లేకపోతే పంచాయతీ పెట్టించి టైం వేస్ట్, బ్యూటిఫుల్ లైఫ్ వేస్ట్. బాండింగ్. అలా చూస్తూ చూస్తూ 10 ఏళ్ళు 12 ఏళ్ళు గడుపుతారు తెలుసా దీంట్లో. నువ్వు నా మాట వినలే, నువ్వు నా మాట మా ఆయన వినడండి అందులోనే. ఒరే దీనివల్ల ఏం అచీవ్ చేసావు నువ్వు? 15 ఏళ్ళు నీ లైఫ్ వెళ్ళిపోయింది. వెనకాల తిరిగి చూస్తే అన్ని గొడవలే. 20 సంవత్సరాలు నీకు బాల్యం గుర్తుండదు, 60 తర్వాత 70 తర్వాత ఏ రోగాలు వచ్చాయో గుర్తుండదు. ఈ మధ్యలో జాబు ఉద్యోగం ఒక 20 సంవత్సరాలు పోయాయి, బతికేది ఒక 20. ఆ 20లో 10-12 ఏళ్ళు నువ్వు ఇలా గొడవలు, నన్ను అర్థం చేసుకోడు, నా మాట వినడు అనే దాంట్లో బతుకుతాడు. అందులో భగవంతుడు కర్మ ప్రకారం ఎలా ఇస్తాడంటే కాంబినేషను, డెడ్లీ కాంబినేషన్ ఇచ్చి వాడు ఎంత చెప్పినా వినడు అంతే. తాగేసి రావద్దు అని అనుకో బాగా కావాలి, ప్రామిస్ తాగా అంటాడు. నెక్స్ట్ డే కరెక్ట్గా తాగేసి కొంచెం తాగినా ఇంటికి వస్తాడు, గొడవ అంతే. అందుకనే ఆల్వేస్ కర్మ ప్రకారం ఇలా కొన్ని జరుగుతుంటాయి కాబట్టి కొన్నిటిని మాడ్యులేట్ చేసుకుని కొన్ని మార్చని వాటి దగ్గరే నీ ప్రశాంతతని పెట్టకూడదు. ఆ ఒక్కడి జరిగితే ప్రశాంతంగా ఉంటానండి అంటాం, ఇరుక్కువేవు అంతే. ఆ ఒక్కటి జరగకపోయినా ప్రశాంతంగా ఉండు, అన్నీ బాగుంటాయి. ఈ విషయం తెలియదు. సో నేను ఐఎమ్ టేకింగ్ యూ ఈ ఫస్ట్ సర్కిల్ నుంచి దాటి స్పిరిచువల్గా కూడా తీసుకెళ్తున్నా. సో దట్ అర్థం చేసుకుంటే ఓకే ఇన్ని లేయర్లుగా వచ్చిన బంధం కదా, ఒక జన్మతో ఒక టైంతో వచ్చింది కాదు. సో ఇట్లాంటి వాళ్ళు వచ్చినా నేను ఏమేమి మాడిఫై చేయొచ్చు, ఏమేమి మార్చుకోవచ్చు చూడాలి. ఒక కుక్క అనుకుందంట, ఒక్కసారి నా తోకను నేను పట్టుకుంటే నా లైఫ్ హ్యాపీ అని తిరుగుతూ ఉంటుంది కదా. ఎందుకు భాయ్ ఆ ఒక్క తోక పట్టుకోకపోతే ఏమాయ, అన్నీ ఉన్నాయి కదా నీకు, ఓకే మంచిగా అంతా ఉంది, ఫుడ్ ఉందండి, ఒక్కసారి నా తోక పట్టుకుంటే అని అనుకున్నాడు, అయిపోయాడు లైఫ్. అలాగా ఎంతోమంది వాళ్ళ సుఖము సంతోషం ఆనందం తీసుకెళ్ళి ఆ ఒక్కదాన్ని పెట్టి, మా ఆయనండి నన్ను ఇంటికి రాగానే కనీసం తిన్నావా అని అడగడండి. అలా ఎప్పుడు అడుగుతాడా అని నేను 10 ఏళ్ళుగా వేచి చూస్తున్నానండి. అది ఒక పని చేయి, ఓ రోజు మాటల్లో పెట్టి తిన్నావా అని అనిపించి రికార్డ్ చేసుకో, రోజు విను. ఎందుకు దాని ఒక్కదాని మీద నీ ప్రశాంతతను కోల్పోతున్నావు కదా. సో పాయింట్ ఇస్, అనని వాళ్ళ దగ్గర కొంతమంది డాగ్స్ బార్క్, కొన్ని కుక్కలు అరుస్తాయి అంతే. కొంతమంది మారరు, ఆ మారని వాళ్ళ మీద నా ప్రేమ అభిమానం రెస్పెక్ట్ అంతా పెట్టి ఇంక తిరుగుతూ ఉంటారు. అంటే నేను చెప్పేది చాలా కటువుగా బాధగా ఉంటుంది, బట్ నిజం అది. సో అందుకని ఒక రోజు నిర్ణయం చేసుకోవాలి, కాలు మీద కాలు వేసుకొని చాలా పోయి వాళ్ళ మీద వీళ్ళ మీద నా ప్రేమ, వాళ్ళు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అంతే, నేను నా లైఫ్లో బతుకుతా, ఆటోమేటిక్గా అందరు వస్తారు. అదే ట్విస్ట్ అక్కడ. హోప్ ఇది అర్థం కావాలి. బట్ సీరియస్గా సార్, ఎట్లయితే మన లైఫ్లో అన్ని ఇంపార్టెంట్ అనుకుంటామో ఈవెన్ లైక్ పార్ట్నర్ లైఫ్లో కూడా వాళ్ళకు ఉంటాయి. అది అర్థం చేసుకుంటే మీరు అన్నట్టు లైఫ్ చాలా బాగుంటుంది. అది అందరూ అర్థం చేసుకోవాలని కోరుకుందాం. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.